టీడీపీ లీడర్ సీడాప్ చైర్మన్గా ఉన్న దీపక్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన కామెంట్స్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈసారి టీడీపీతో పాటుగా ఐఏఎస్ అధికారుల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సీడాప్ చైర్మన్గా ఉన్న ఆయనకు ఇంతకాలంగా పనిచేస్తున్న జీతమే విడుదల కాలేదు అంటూ ఆయన ఐఏఎస్ అధికారుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఫలితం రాలేదు అంటూ మండిపడ్డారు. దాంతో ఐఏఎస్ అధికారులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేయడంతో సీఎం చంద్రబాబు మరోసారి దీపక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీపక్ రెడ్డి తీరు తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. జాతీయ స్థాయిలో టీడీపీ పరువు గంగపాలు కావడానికి దీపక్ రెడ్డి కామెంట్స్ ప్రధానమైనటువంటి కారణం. రిపబ్లిక్ టీవీ డిస్కషన్లో అర్నబ్ గోస్వామితో కలిసి దీపక్ రెడ్డి పాల్గొన్న సందర్భంలో నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఇండిగో క్రైసిస్ సమయంలో నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించినటువంటి తీరు మీద అర్నబ్ గోస్వామి మండిపడ్డారు. ఆ తర్వాత చివరికి రిపబ్లిక్ టీవీ డిస్కషన్కి టీడీపీ బాయ్కాట్ చేయాల్సి వచ్చింది. అయితే కేవలం దీపక్ రెడ్డినే కాకుండా ఆ తర్వాత పట్టాభి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో అర్నబ్ గోస్వామి తలంటేశారు. ఆ అవమానంతోనే టీడీపీ ఇక రిపబ్లిక్ టీవీ డిస్కషన్లో పాల్గొనకూడదు అని నిర్ణయించింది. దాంతో ఖాళీ కుర్చీ వేసి మరీ అర్నబ్ గోస్వామి టీడీపీ పరువు తీసేటంత వరకు వెళ్ళింది. ఈ ఎపిసోడ్లో దీపక్ రెడ్డి వ్యవహార శైలి మీద ఆయన అత్యుత్సాహం ప్రదర్శించి తమ తెలుగు మీడియాలో కొన్ని ఛానళ్లతో మాట్లాడినట్టుగా అర్నబ్ గోస్వామి ముందు మాట్లాడేసినటువంటి వైనం చాలా పెద్ద స్థాయిలో టీడీపీ నేతలకు కూడా ఆగ్రహాన్ని కలిగించింది. అనేక మంది చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావడంతో నేరుగా చంద్రబాబు దీపక్ రెడ్డిని పిలిచి సున్నితంగా మందలించినట్టు వార్తలు వచ్చాయి. రిపబ్లిక్ టీవీతో డీల్ చేసిన వ్యవహారంలో టీడీపీ నాయకత్వం తీరునే చంద్రబాబు తప్పుపట్టినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. తీరా ఆ ఉదంతం ముగిసి ఇప్పుడు రిపబ్లిక్ టీవీతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాజీయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మరొక ఛానల్ ఇంటర్వ్యూలో దీపక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఐఏఎస్ వర్గాలకి ఆగ్రహం కలిగించాయి. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో రిక్రూట్ అయ్యి ఏడాది దాటిపోయినా జీతాలు కూడా చెల్లించట్లేదు, వేతనాల బిల్లు ఆమోదం పొందట్లేదు, ఐఏఎస్ అధికారుల తీరు మూలంగానే ఇంత జాప్యం జరుగుతోంది, కొందరు ఐఏఎస్ అధికారులు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించట్లేదు అన్నట్టుగా దీపక్ రెడ్డి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళకే జీతాలు రావట్లేదా అని అంతా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఏఎస్ అధికారులు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్ల జీతాలు రిలీజ్ కాకుండా అడ్డుపడుతున్నారా అనే అనుమానం కలిగింది. దీంతో ఈ వ్యవహారం మీద ఐఏఎస్ అధికారులు అగ్గి మీద గుగ్గిలం అవడమే కాకుండా నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి దీపక్ రెడ్డిని కట్టడి చేయాలి అని కోరినట్టుగా సమాచారం. దాంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా దీపక్ రెడ్డిని పిలిచి మరోసారి వార్నింగ్ ఇవ్వడం చాలా ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతుంది. ఒకే నెలలో 2 ఘటనలలో ఒక్కసారి టీవీ ఛానల్ ముందు, రెండోసారి యూట్యూబ్ ఛానల్ ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ నాయకత్వానికి అటు ఢిల్లీ మీడియాతో పరాభవం, ఇటు ఐఏఎస్ అధికారులతో ఒత్తిళ్లు ఎదుర్కోక తప్పని పరిస్థితి రావడంతో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు దీపక్ రెడ్డికి మరోసారి వార్నింగ్ ఇచ్చినటువంటి తరుణంలో సీడాప్ చైర్మన్ చాలా ఆగ్రహంగా ఉన్నారు అనే కథనం బయటకు వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజము? దీపక్ రెడ్డి నిజంగానే టీడీపీ నాయకత్వం మీద అసంతృప్తికి వచ్చేస్తున్నారా? ఇలాంటిది కీలకమైనటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యంగా జాతీయ మీడియాలో తన వాయిస్ బలంగా వినిపించే నేతల్లో దీపక్ రెడ్డి ఒకరు. ఆయనకి భాష మీద ఉన్నటువంటి పట్టు, రాజకీయంగా ఉన్నటువంటి అవగాహన, ఇలాంటి అనేక కారణాలతో టీడీపీ తరపున ఆయన బలంగా వాదిస్తూ వస్తున్నారు. అలాంటి నాయకుడి మీద టీడీపీ నాయకత్వం చంద్రబాబు చాలా సీరియస్గా స్పందించినటువంటి వైనం ఆ సీడాప్ చైర్మన్కి కూడా ఆగ్రహాన్ని కలిగించింది అని చెప్తున్నారు. జేసీ కుటుంబంలో భాగమైనటువంటి దీపక్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అమరావతి రాజధాని విషయంలో కీలక పాత్ర పోషించారు. రాజధాని తరలింపు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొందకుండా మండలిలో దీపక్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు.
అలాంటి దీపక్ రెడ్డి విషయంలో చంద్రబాబు వరుసగా స్వల్ప వ్యవధిలోనే పదే పదే వార్నింగ్లు ఇస్తున్నటువంటి వైను చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇటీవల జేసీ ఫ్యామిలీలో పవన్ రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో వ్యవహరిస్తున్నటువంటి వైను చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. టీడీపీ నాయకత్వం కూడా అంతే సీరియస్గా తీసుకుని పదే పదే దీపక్ రెడ్డికి వార్నింగ్లు ఇస్తున్నటువంటి వైనం కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఆసక్తికర పరిణామాలకి ఇవన్నీ తోడయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఏం జరుగుతుంది, ఎలా మారుతుంది, దీపక్ రెడ్డిలో ఉన్నటువంటి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేస్తుందా, కాకుంటే దీపక్ రెడ్డి రూట్ ఎటు అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉదయిస్తుంది.